వివాహాల్లో ఇప్పుడు కొత్త ధోరణి కనిపిస్తోంది. పెళ్లి సమయానికి సన్నగా, ఆకర్షణీయంగా కనిపించాలని భావిస్తున్న వధూవరులు బరువు తగ్గే ఇంజెక్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మౌంజారో, వెగోవీ వంటి ఇంజెక్షన్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. మౌంజారో మందుకు సంబంధించి తక్కువ డోస్ కోసం నెలకు 13,125 రూపాయలు, గరిష్ట డోస్ కోసం నెలకు 25,781 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక నోవో నార్డిక్స్ సంస్థ విక్రయించే వెగోవీ డ్రగ్ 5,660 రూపాయల నుంచి 16,400 రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని వెల్నెస్ క్లినిక్లు మౌంజారో బ్రైడ్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. చర్మ సౌందర్యం, హెయిర్ స్టైలింగ్తో పాటు ఈ ఇంజెక్షన్లను కూడా ప్రీ వెడ్డింగ్ ప్యాకేజీల్లో భాగం చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఒక బారియాట్రిక్ సర్జన్ ప్రకారం గత కొన్ని నెలల్లో ఒబెసిటీ ఇంజెక్షన్ల కోసం వచ్చే ఆర్డర్లలో 20% పెళ్లి కాబోయే వధూవరుల నుంచే వస్తున్నాయి. పెళ్లి చూపుల్లో బాడీ షేమింగ్, కుటుంబాల ఒత్తిడి కారణంగా యువత ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యాయామం, డైటింగ్ ద్వారా ఫలితం రాకపోవడంతో పెళ్లికి ముందు మౌంజారో వాడి బరువు తగ్గామని, ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచిందంటూ పలువురు యువతులు చెప్పడాన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ధోరణి పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మందులు కేవలం ఒబెసిటీ లేదా డయాబెటీస్, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారి కోసం ఉద్దేశించినవని స్పష్టం చేస్తున్నారు. కేవలం సౌందర్యం కోసం వీటిని వాడడం సరైంది కాదని, నిపుణుల పర్యవేక్షణ లేకుండా వాడితే దుష్ప్రభావాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. భారతీయ కంపెనీలు కూడా తక్కువ ధరకే ఈ మందులను మార్కెట్లోకి తెస్తూ ఉండడంతో వీటి దుర్వినియోగంపై నియంత్రణ సంస్థలు నిఘా పెంచాయి. మౌంజారో, వెగోవీ వంటి మందులు వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వికారం, వాంతులు, విరోచనాలు, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సాధారణ సమస్యలు మొదలుకొని పాంక్రియాటైటిస్, పిత్తాశయ, కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద ఈ తరహా ధోరణి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.